బొబ్బర్లంక అనే గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. ఆ ఊరికి 10 మైళ్ళ దూరంలో దట్టమైన అడవులుండేవి. పెద్దవాళ్ళిద్దరూ భీముడిలా బలంగా ఉండేవారు. చిన్నవాడు మాత్రం చాలా సన్నగా బలహీనంగా ఉండేవాడు. చిన్నవాడి పేరు సోమయ్య. సోమయ్యకు పందులు మేపటం బాగా సరదా. ఒకసారి పందులను మేపుకుంటూ అడవి మధ్యకు వెళ్ళాడు. ఈ అడవి ఎక్కడికి అంతమవుతుందో తెలుసుకోవాలనిపించింది సోమయ్యకు. చాలా దూరం వెళ్ళాడు. రాత్రి కాగానే పందులను చెట్టు క్రింద వదిలిపెట్టి సోమయ్య చెట్టుపైకెక్కి నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం కాకులు అరిచే వైపుగా బయలుదేరాడు సోమయ్య. అడవి చివరికెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. దగ్గరలో ఒక పట్టణం చాలా అందంగా కనిపించింది. ఆ పట్టణం చూడాలనిపించింది సోమయ్యకు. వెళుతూ ఉండగా దారి మధ్యలో ఎవరో ఏడవటం వినిపించింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడగ్గా, సరిగ్గా ఇంకా వారం రోజుల్లో రాజుగారి కుమార్తెను ఆ అడవిలో ఉన్న రాక్షసుడు తినేస్తాడట. మమ్మల్ని కూడా తినేస్తాడేమోనని చాలా భయంగా ఉంది అని చెప్పాడు ఆ వ్యక్తి. రాక్షసుడిని ఎందుకు చంపలేదు మీరు అని ఎదురు ప్రశ్న వేశాడు సోమయ్య. రాక్షసుడు గతంలో చాలామందిని చంపేశాడు. రాజుగారి సేనలు కూడా ఆ రాక్షసుని ఏమీ చేయలేకపోయాయి. ఈ రాక్షసుడిని చంపిన వారికి రాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి కూడా చేస్తాడట అని బదులిచ్చాడు ఆ వ్యక్తి. విషయం కనుక్కుందామని రాజును కలిశాడు సోమయ్య. వెంటనే రాజు తన సేనాధిపతిని పిలిచి ఇతనికి కావలసిన ఆయుధాలనిచ్చి మీరు కూడా అతనితో వెళ్ళి రాక్షసుడి అంతు తేల్చుకోండి అన్నాడు మహారాజు. మహారాజా, ఇవేమీ నాకు అక్కర్లేదు. పందులు, పుల్లలు, అగ్గిపెట్టి, ఒక గండ్రగొడ్డలు ఇప్పించండి చాలు అన్నాడు సోమయ్య. సోమయ్య మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. అన్నీ సిద్ధం చేసుకుని అనుకున్న విధంగా అందరూ సోమయ్యతో అడవికి వెళ్ళారు. సోమయ్య తన దగ్గరున్న పందులన్నీ ఒక పూట సేపు కాల్చాడు. ఆ వాసన అడవంతా వ్యాపించింది. ఇంతలో ఆకులు చప్పుడు పెద్దగా వచ్చింది. రాక్షసుడు వస్తున్నాడనుకొని అందరూ చెట్టు చాటున దాక్కున్నారు. రాక్షసుడు రానే వచ్చాడు. సోమయ్య కాల్చిన 50 పందుల్ని గంటలో తినేసి గాఢంగా నిద్రలోకి జారాడు రాక్షసుడు. రాక్షసుడిని పరీక్ష చేద్దామని సోమయ్య ఒక బండరాతిని విసిరాడు. అది తగిలిన రాక్షసుడు చలనం కలగలేదు. రాక్షసుడు గాఢ నిద్రలో ఉన్నాడని, ఇదే అవకాశమని రాజుభట్లందరికీ సైగ చేసి సోమయ్య గండ్రగొడ్డలతో రాక్షసుడి తల నరికేశాడు. భటులంతా సోమయ్య ధైర్యానికి గంతులు వేశారు. అంతఃపురానికి వెళ్ళి విషయాన్ని చెప్పగా రాజు సంతోషించాడు. ఊరి ప్రజలంతా పండగ చేసుకున్నారు. రాజు తన కుమార్తెనిచ్చి సోమయ్యతో వివాహం జరిపించాడు. తరువాత సోమయ్యని రాజు చేశారు. ఎవరికైనా దేహబలం కన్నా బుద్ధిబలమే గొప్పదని ఈ కథ ద్వారా సోమయ్య నిరూపించాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.